నమస్తే వి3 న్యూస్ స్వాగతం. చేనంబర్ అంబర్పేట హాట్ టాపిక్గా మారిపోయింది. కానీ సునాయాసంగా విజయాన్ని చేసుకున్నటువంటి కాలర్ వెంకటేష్ గారు చేనంబర్ అంబర్పేట నుంచి మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మొదట హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మిమ్మల్ని గెలిపించినటువంటి చేనంబర్ అంబర్పేట ప్రజలకు టికెట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ఎలా కృతజ్ఞత తెలియజేస్తారు? మొట్టమొదటిగా కేసీఆర్ గారు చాలా పెద్ద బాధ్యత నా మీద ఉంచి అంబర్పేటలో 3 సార్లు గెలిచిన కిషన్ రెడ్డి గారి మీద టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి నిలబెట్టినందుకు కృతజ్ఞతలు. ఆ తర్వాత నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికలయ్యే వరకు కూడా ప్రతిరోజు సీఎం గారు కేటీఆర్ గారు సూచనలు ఇచ్చుకుంటూ ఎక్కడ ఏమేం పరిస్థితి ఉంది ఆ పరిస్థితులన్నీ దిద్దుబాట్లు చేసుకుంటూ ముందుకు సాగాము. ప్రచారంలో కూడా వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసుకొని హెల్ప్ చేసారు. కాబట్టి ఈ గెలుపు కేసీఆర్ గారిది మరి కేటీఆర్ గారిది అని చెప్తారు. అయితే ఇప్పుడు చేనంబర్ అంబర్పేట అనగానే ఒక కాషాయ దళం అన్నట్టుగా వారిపైన మీరు విజయాన్ని చేకూర్చారు. ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అంటే 15 సంవత్సరాలు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో వారికి ఎక్కువ సంబంధాలు ప్రజలతో ఉంటాయి. బస్తీలలో కానీ కాలనీలలో కానీ ప్రతి ఒక్కరిని పరిచయం వాళ్ళు కూడా ఏర్పడతాయి. అందులో భాగంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ కార్యకర్తలు కూడా అందరితోటి సమన్వయపరిచి ప్రచారంలో 3 నెలల నుంచే ఉండే. కానీ నాకు కొంచెం టికెట్ డిక్లేర్ చేయడం లేట్ అయినా కూడా మా కార్యకర్తలు అందరూ కూడా అడ్వకేట్లు తర్వాత మా ఫ్రెండ్స్ తమ భుజస్కంధాల మీద వారే పోటీలో నిలిచినట్టు పనిచేసి రాత్రింబవళ్ళు దానివల్ల గెలుపు కూడా సునాయాసం జరిగింది. ఒక దశలో గెలుపు అటు ఇటు తునిసలాడింది. ఆ టైంలో మీకు ఎలాంటి ఉద్రేకానికి లోనయ్యారు? ఎలా ఏమనిపించింది అప్పుడు? నేను టికెట్ ఇచ్చినప్పటి నుంచి వారికి చెప్తూనే ఉన్నాను, మనం తప్పకుండా గెలుస్తామని. ఏదైతే ఎలక్షన్ రోజు కౌంటింగ్ రోజు హెచ్చు తగ్గులు అయినాయో నేను మాత్రం టెన్షన్కు లోన్ కాలేదు. ఎందుకంటే నాకు ఎక్కువ మెజార్టీ ఏ డివిజన్లలో వస్తుందో నాకు తెలుసు. కాబట్టి మొట్టమొదట కిషన్ రెడ్డి గారికి మెజార్టీ వచ్చినా కూడా ఆ తర్వాత క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి నాకు మెజార్టీ వస్తుందని తెలుసు. అదేవిధంగా 7,000 మెజార్టీ వచ్చింది. ఆ తర్వాత కొంచెం తగ్గి కానీ ఫలితం మాత్రము టీఆర్ఎస్ ఫేవర్లోనే జరిగింది. అయితే మీ విజయంతో పాటు టీఆర్ఎస్ కూడా 88 సీట్లు దుద్దుంగి మోగింది. అంటే ప్రభుత్వం కూడా ఏర్పడింది. కేసీఆర్ రెండోసారి కూడా సీఎం అయ్యారు. ఈ విషయాన్ని మీరు ఎలాగా? అది 3 నెలల నుంచి 4 నెలల నుంచి సార్ డిక్లేర్ చేసినప్పటి నుంచే అసెంబ్లీని డిజాల్వ్ చేసినప్పటి నుంచే తెలుసు. ఎందుకంటే ప్రజలు ఈరోజు కేసీఆర్కు వెన్నుదన్నుగా కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు చాలా చాలా ఆకర్షితులై ఉన్నారు. అది ఒక అంబర్పేటలోనే కానీ ఇంకో కాన్స్టిట్యున్సీలోనే కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీలో అదే విధమైన ఫలితం ఉంటుంది. నేను కూడా అదే తీరుని నమ్మాను. ఉప్పల్లో ఒక తీరుండి అంబర్పేటలో ఇంకో తీరు, ముషిరాబాద్లో ఇంకో తీరు ఉండదు. అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఓట్లు టీఆర్ఎస్ ఫేవర్లోనే జరిగినాయి. కొన్ని చోట్ల ఎక్కడైతే టీఆర్ఎస్ ఓడిపోయిందో అది వేరే కారణాల వల్ల కానీ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వైపు అయితే ప్రజలు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలంటే కేసీఆర్ గారితో పోల్చదగ్గ లీడరు వేరే పార్టీలలో లేరు. వాళ్ళు మా కూటమి ఏర్పరచుకున్నా కూడా ఫైనల్గా ప్రతి ఒక్క పెద్ద లీడరు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పరిమితమైపోయిండు. ఇంకో పక్క కాన్స్టిట్యున్సీలో పోయి వాళ్ళు ప్రచారం చేసే దశలో కూడా లేదు. అదే మాకు పెద్ద అస్త్రము మా పార్టీకి. మా పార్టీలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత కవితమ్మ గారు నలుగురు కూడా 4 వైపులా కూడా పోయి అన్ని కాన్స్టిట్యున్సీలలో ప్రచారం చేసుకుంటూ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చాలా సంపూర్ణమైన అత్యధిక మెజార్టీలు తెచ్చుకున్నారు. చేనంబర్ అంబర్పేటలో ఫస్ట్ మీరు అసెంబ్లీలో ఏ విషయం పైన గలవెత్తబోతున్నారు? ఈ విషయానికి పరిగణన ఏముంది? అంటే చాలా విషయాలు ఉన్నాయి. పర్టికులర్గా పొల్యూషన్ వాటర్ ప్రాబ్లము, ఆ తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ,
మూసీ నది ప్రక్షాళన, తర్వాత చేనంబర్ ఫ్లైఓవర్ విషయము, తర్వాత ఎన్నో ఆఫీసులు కూడా ఇక్కడ లేవు, కాలేజెస్ లేవు. ఇవన్నిటి గురించి కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇంకొక ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ప్రజలు చాలా మట్టుకు కేసీఆర్ గారిని నమ్మకం మీద ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ల మీద ప్రజలు చాలా ఆశలు ఉన్నాయి. అది మాత్రం మేము ఎట్లనైనా వాళ్ళ కోరికను తీర్చాలని మేము అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ కార్పొరేటర్ ఉన్నారు, తర్వాత మీ భార్య, ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు అపాయింట్మెంట్ అంటే ప్రజా తీర్పులో గెలిచారు. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా బాగుంటుంది. ఎట్లయినా కూడా ఇది ఒక మంచి ఎలివేషన్. చట్టసభల్లో మా కులానికి కూడా ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి జీవితాంతమైన కృతజ్ఞతగా ఉంటాం. ఈ యొక్క వంజరి కులం నుంచి టికెట్ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎంతమంది ఓట్లు ఉండే అవకాశం ఉంది రాష్ట్రంలో? రాష్ట్రంలో ఒక 4-5 లక్షల ఓట్లు ఉంటాయి. ఎక్కువ మట్టుకు ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మరియు భువనగిరి కాన్స్టిట్యున్సీ, అంటే నేను చెప్పేది ఎంపీ కాన్స్టిట్యున్సీలలో ఎక్కువ మట్టుకుంటారు. ఆ తర్వాత మిగతా కాన్స్టిట్యున్సీలలో కొద్దిగా తక్కువనే జనాభా ఉంటుంది. ఎక్కువ శాతము వందర వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. అయితే మా కులానికి ప్రాతినిధ్యం ఇచ్చినందుకు కులంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారికి ఓటేసిండ్రు, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిండ్రు. తర్వాత వాళ్ళు ప్రచారం కూడా బాగా ఉధృతంగా చేశారు. అయితే ఇప్పుడు మీకు మెయిన్ సమస్య ఏంటంటే మీ మిస్సెస్ గోల్లాక నుంచి కార్పొరేటర్గా ఉన్నారు, నిధుల కోసం నీకు తలపోటు తప్పదు, దాన్ని ఎలా పరిష్కరిస్తారు? అది పెద్ద సమస్యనే కాదు. కేసీఆర్ గారు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఇంత మట్టుకు కిషన్ రెడ్డి గారు చేయండి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి చేసి చూపిస్తాం. అయితే ఇక చూసుకున్నట్టయితే ఈ మీరు చేసినటువంటి సమస్యలు ఆల్రెడీ ముసిక్ గురించి కూడా ఒకరోజు చేశారు. ఆ సమస్య పైన ఎంత త్వరగా మీరు చర్య తీసుకునే అవకాశం? ఆల్రెడీ అది కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అయిపోయింది. ఇరిగేషన్ నాల్ అంటారు దాన్ని డ్రైనేజ్ వ్యవస్థగా మార్చినాం. 1,50,00,000 రూపాయలు పెట్టి పైప్ లైన్ కూడా వేయించేసాం. అంటే అట్లాగే ఇంకా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. కేసీఆర్ గారు తప్పకుండా అవన్నీ ప్రాబ్లమ్స్ తీరుస్తాడని నేను అనుకుంటున్నాను. రాజకీయాలకు రావడానికి మీ స్ఫూర్తి ఎవరు? మీరు ఎప్పుడు రాజకీయాలు వచ్చారు? 2009లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అభ్యర్థిని అయితే బాగుంటుందని హనుమంతరావు గారు అనుకొని పార్టీ టికెట్ ఇస్తాము, కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే మేము పోయినాము, వర్క్ చేసాము. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ అప్పుడు రాలేదు. ఫరీదుద్దీన్ గారు మినిస్టర్ ఉండే, అతనికి అడ్జస్ట్ చేయడం కోసమని అతనికి ఇవ్వవలసి వచ్చింది. కాకపోతే తర్వాత కార్పొరేటర్కి గెలిచినాను, ఫ్లోర్ లీడర్గా పనిచేసినాను. సెకండ్ టైం ఉమెన్ రిజర్వేషన్లో ఉన్నందుకు మా భార్య గారు పద్మ కూడా నిలబడినరు. ఆమె కూడా మంచి మెజార్టీతో గెలిచింది. రోజు ఆమె కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టే మాకు థర్డ్ టైం కూడా నేను ఎమ్మెల్యేగా నిలబడిన థర్డ్ టైం అది. ఆ థర్డ్ టైంలో కూడా మాకు గోల్నాక డివిజన్లో మెజార్టీ వచ్చింది. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మీకు నమ్మకంతో ఇక్కడ టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. అయితే మీ వంతు కృషి అంటే మామూలుగా నేను ఈ పని ఖచ్చితంగా చేసి చూపెడతాను, ఇది చేస్తాను, ప్రజల మందాలు ముందుతాను అనేటటువంటి ఏదన్నా ఒక టాపిక్ ఉందా? ఎందుకులే, అట్లా చాలా ఉన్నాయి. ఎన్నో స్కూళ్ళు పిల్లల కోసం స్కూళ్ళు కట్టించేది ఉంది. ఆ తర్వాత అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ కూడా లేదు. ఆఫీసులు ఇక్కడ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంబర్పేటలో మొత్తం చుట్టుముట్టు నుంచి వచ్చే ప్రజల కోసం ఒకటే ఒక గ్రేవ్ యార్డ్ ఉంది. అది చాలా డెవలప్మెంట్ లేదు అక్కడ. దాన్ని ఒక మంచి గ్రేవ్ యార్డ్గా కూడా చేయాలని కోరుకుంది. తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది. పీక్ అవర్స్లో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ట్రాఫిక్ సరళీకరణ కూడా చేసేది ఉంది. ఆ విధంగా ఒక్కొక్క సమస్య తీసుకొని చేయొచ్చు. నాళాలు కూడా అక్కడక్కడ పొంగుతున్నటువంటి ప్లాన్ అదే ముందు చెప్పినాను కదా, డ్రైనేజ్ మొత్తం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఈరోజే మీరు చేనంబర్ అంబర్పేటలో పాదయాత్ర కూడా చేశారని తెలుస్తుంది. ఈ సమయాన్ని కేటాయించుకుని ఓపికతోటి మా V3 న్యూస్కు ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు మా V3 తరపున మీకు ధన్యవాదాలు.